మహాత్మా గాంధీ మొదలగు దేశ నాయకులు భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెడితే నేటి ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశ సంపద అయిన ప్రభుత్వ ఆస్తులను నల్ల కుబేరులకు ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, కర్నూలు జిల్లా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి అంబటి రామకృష్ణ యాదవ్ అభిప్రాయపడ్డారు. మహాత్మా గాంధీ గారి 155 జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి 120వ జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పి. మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యాతిథిగా హాజరైన రామకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ ప్రభుత్వ నిరంకుశ పాలన అంతమై ప్రజాస్వామ్య పరిరక్షణ జరగాలని కోరుచూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో బీజేపీ నిరంకుశంగా విభజించి పాలించు పాలనకు వ్యతిరేకంగా బీజేపీ అనుసరిస్తున్న దుర్మార్గమైన ఆలోచన ధోరణిని నిరసిస్తూ మహాత్మా గాంధీ విగ్రహమునకు వినతిపత్రం అందించారు. సందర్భంగా నందికొట్కూరు రోడ్డు నందలి భూపాల్ నగర్ సమీపంలో గల అభయగిరి అనాథాశ్రమంలో అనాథలకు అల్పాహారము, టిఫిన్ పంపిణీ అనంతరం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులకు దసరా పండుగ సందర్భంగా బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం. సుధాకర్ బాబు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలానీ భాషా, దామోదరం రాధాకృష్ణ, స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ పి.జి. నరసింహులు యాదవ్, ఎన్.సి. బజారన్న, కె. వెంకటరెడ్డి, రియాజుద్దీన్, ఎస్. ప్రమీల, ఏ. వెంకట, సుజాత, కె. రాఘవేంద్రరెడ్డి, మద్దమ్మ, స్వప్న, సలోమి మొదలగు వారు పాల్గొన్నారు. కర్నూలు డీసీసీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అన్న సుధాకర్ బాబు గారి సహకారంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం గాంధీ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేశంలో అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు, అనేక రాష్ట్రాలు ఇవన్నీ సమ్మేళనమైతేనే ఇది భారతదేశం. సో అనేక అనే పదాన్ని ఏకం చేసి అన్నీ కలిపి ఉంచాలి అనే ఒక భావంతో మహాత్మా గాంధీ గారు శాంతిని, ప్రేమని, సోదర భావాన్ని ఎంచుకొని స్వాతంత్రం తెచ్చిన తర్వాత మనకు ఒక మార్గాన్ని చూపించడం జరిగింది. అదే మార్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని కాపాడాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. తదనుగుణంగానే రాహుల్ గాంధీ గారు ఈ 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ యొక్క పాలనలో మైనారిటీల పట్ల వాళ్ళు చూపిస్తున్న వివక్ష, ఎస్సీ ఎస్టీల పట్ల వాళ్ళు చూపిస్తున్న వివక్ష, ఓబీసీల పట్ల వాళ్ళు చూపిస్తున్న వివక్ష, వీటన్నిటికీ నిరసనగా అదేవిధంగా భాషాధిపత్యాన్ని చూపించాలనుకునే భారతీయ జనతా పార్టీ ఇదంతా కుదరదు, మాకు కాంగ్రెస్ పార్టీకి అన్ని భాషలు, అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాలు అని సమానం అని చెప్తూ భారత్ జోడో యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి దేశాన్ని ఒక పూలదండలాగా కనిపించే ఒక ప్రయత్నాన్ని రాహుల్ గాంధీ గారు ఏదైతే గాంధీ మార్గంలో చేపట్టారో అదే ఈ దేశానికి శ్రీరామ రక్ష అని తెలియజేయడం కోసంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎల్లవేళలా గాంధీ మార్గంలో నడుస్తుంది అని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. మహాత్మా గాంధీజీ జై. అమర్ రహే, అమర్ రహే.